హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టు సంబంధించి పోయిన సంవత్సరం 21 జూన్ 2025 మనకు 10 AM నుంచి 11 AM వరకు కంప్లీట్గా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారనమాట. సో ఆ మాదిరి ప్రశ్నపత్రం ఏ విధంగా ఇచ్చారు, సో అప్పట్లో మనకు 2025 పోయిన సంవత్సరం, గత సంవత్సరంలో మనకు ప్రశ్నపత్రం ఏ విధంగా వచ్చింది, ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటికి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అని ఈ వీడియోలో కంప్లీట్ మీకైతే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ సంబంధించి మనకైతే కంప్లీట్గా అయితే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈసారి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తున్నారు. అది కూడా మనకు 40 మార్క్స్ మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంతకుముందు మనకు 45 మార్క్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఈసారి 40 మార్కులకు మాత్రమే ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే దానికి సంబంధించి మనకు పోయిన సంవత్సరం ఏ విధంగా ఇచ్చారు, దానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియోతే చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నేను చెప్పేటటువంటి క్వశ్చన్స్ కూడా ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. బై మిస్టేక్లో మనకు వస్తే రావచ్చు అనమాట, చెప్పలేము. కాబట్టి పోయిన సంవత్సరం వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే, హూ వాజ్ నౌన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భారతదేశ క్షిపణి మనిషిని అని ఎవరిని పిలుస్తారు, మనిషి అని ఎవరిని పిలుస్తారని ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. భారతదేశ క్షిపణి రాకెట్ సంబంధించి మనకు ఎవరిని పిలుస్తారంటే ఏపీజే అబ్దుల్ కలాం అనమాట. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు తెలిసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి మనకు భారతదేశంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఎవరు స్థాపించారంటే మనకి ఇక్కడ మదర్ తెరిసా అనమాట. సో ఇక్కడ మదర్ తెరిసాని చూసుకోవచ్చు. హూ ఫౌండెడ్ ద మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇన్ ఇండియా? మన భారతదేశంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఎవరు స్థాపించారంటే మదర్ తెరిసా. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఒకవేళ మీకు తెలిస్తే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వేర్ ద యుఎన్ హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్? ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఇక్కడ న్యూయార్క్లో ఉంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకు న్యూయార్క్, జెనీవా, ది హెగ్ అండ్ స్టాక్ హోమ్ అని ఇవ్వడం జరిగింది. ద రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూయార్క్ అనమాట. ఫోర్త్ వన్ క్వశ్చన్ వచ్చేసి, కింది వారిలో ఎవరిని ఇండియన్ షేక్స్పియర్ అని పిలుస్తారంటూ చూసుకోవచ్చు అనమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కాలెడ్ ఇండియన్ షేక్స్పియర్? అంటే ఇక్కడ కాళిదాసు, ఠాగూర్, అలాగే మనకు చిత్తరంజన్ దాస్ అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అని 4 ఆప్షన్ ఇచ్చారు. ఇందులో మనకు కాళిదాస్ అని ఇండియన్ షేక్స్పియర్ అని పిలుస్తారంటూ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ వన్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు చివరి మొఘల్ చక్రవర్తి ఎవరంటూ కూడా ఇవ్వడం జరిగింది. షాజహాన్, అలాగే బహదూర్ షా జాఫర్, అక్బర్, హుమాయూన్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. హూ వాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపైరర్? అంటే మనకు చివరి మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు బహదూర్ షా జాఫర్ అనమాట. ఈయన చివరి మొఘల్ చక్రవర్తి మనకు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, ఒక రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? కింద కామెంట్ చేయండి. రాష్ట్ర ప్రజలు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ను నియమించడం జరుగుతుంది. ఇది 6th వన్ క్వశ్చన్ అనమాట. సో 6th వన్ క్వశ్చన్కి వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 7th వన్ క్వశ్చన్స్ వచ్చేసి, 7th వన్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఐసీసీ ప్రపంచ కప్ 2023ను ఏ దేశం గెలుచుకుంది? మనకు కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఐసీసీ వరల్డ్ కప్ను విచ్ కంట్రీ విన్ ద ఐసీసీ వరల్డ్ కప్ 2023? అంటే ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. 4 ఆప్షన్లో ఆస్ట్రేలియా అయితే 2023 ఐసీసీ వరల్డ్ కప్ను గెలుచుకోవడం జరిగింది. అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి, ఏ షూటబుల్ బాయ్ నవల రచయిత ఎవరు? ఇక్కడ చూసుకోవచ్చు. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద నావెల్ ఏ షూటబుల్ బాయ్? అయితే అరుంధతి రాయ్, విక్రమ్ సేథ్, విఎస్ నైపాల్, సల్మాన్ రష్దీ. అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి విక్రమ్ సేథ్ అనమాట. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే మనకు 9th వన్ వచ్చేసి, భారతదేశంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల సంఘం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. భారతదేశంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్రపతి, ఎన్నికల సంఘం, అసెంబ్లీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు. ఎన్నికల సంఘం అయితే ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 10th వన్ క్వశ్చన్ వచ్చేసి, అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఏమిటి? వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్ అంటూ చూసుకోవచ్చు అనమాట. కవరత్తి, పోర్ట్ బ్లెయిర్, యామన్, మహే.
ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని అంటే మనకు పోర్ట్ బ్లేర్ అన్నమాట. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో ఎన్ని దేశాలు తమ సరిహద్దులను పంచుకుంటున్నాయి అంటే 7 దేశాలు అనమాట. 7 కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి ఈ 6 డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి ఆ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పేర్లు కూడా తెలిసిన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. భారతదేశంలో ఎన్ని దేశాలు తమ సరిహద్దులను పంచుకుంటున్నాయి వాటికి సంబంధించి. అలాగే 12వ క్వశ్చన్ వచ్చేసి దిగువ పేర్కొన్న నదులలో ఏది పశ్చిమం వైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలోకి కలుస్తుంది? Which of the following rivers is a west flowing and drains into the Arabian సముద్రం అన్నమాట. అరేబియన్ సీ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. అయితే కృష్ణ, గోదావరి, మహానది, తపతి వచ్చేసి దిగువ పేర్కొన్న నదులలో ఏది పశ్చిమ వైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటే తపతి నది కలుస్తుంది. 13వ క్వశ్చన్ వచ్చేసి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు తెలిసిన ఆన్సర్ కూడా కింద కామెంట్ చేయొచ్చు అనమాట. నేను చెప్పేదే కరెక్ట్ కాదు మీరు అని ఒకవేళ మీకు తెలిస్తే నేను చెప్పేటటువంటి ఆన్సర్ కరెక్ట్ కాకపోతే కూడా మీకు తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ యోగగామి ఎవరంటే రాకేష్ శర్మ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కథాకళి డాష్ యొక్క శాస్త్రీయ నృత్య రూపకం. కథాకళి ఈజ్ ద కేరళకు సంబంధించి కాబట్టి ఇక్కడ కథాకళి కేరళ యొక్క శాస్త్రీయ నృత్య రూపకం అన్నమాట. ఇక్కడ కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి ఆగ్రాలో తాజ్మహల్ని ఎవరు కట్టారు? సో సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఈ షాజహాన్ అయితే తమ భార్యకు ప్రేమ గుర్తుగా కంప్లీట్గా అయితే ఈ షాజహాన్ అయితే కంప్లీట్గా తాజ్మహల్ను కట్టించడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ షాజహాన్ అనమాట. ఆగ్రాలో తాజ్మహల్ని ఎవరు కట్టారంటే షాజహాన్. అలాగే మనకు భారతదేశంలో చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆన్సర్ వచ్చేసి లార్డ్ మౌంట్ బ్యాటెన్ అనమాట. లాస్ట్ చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటెన్. అలాగే సంతోష్ ట్రోఫీ కింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినది? ద సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్పోర్ట్స్? ఇక్కడ వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, చదరంగం. ఫుట్బాల్ సంబంధించి అనమాట. 17th ఆన్సర్ ఇస్ ఫుట్బాల్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలాగే 18th వచ్చేసి పండిట్ రవిశంకర్ ఈ కింది సంగీత వాయిద్యాలలో దేనిని వాయించారు? సీతార్, వీణ, పెహనాయ్, అలాగే వెదురు, పిల్లన గ్రోవి. అయితే సీతార్ అనే వాయిద్యాన్ని కంప్లీట్గా పండిట్ రవిశంకర్ అయితే వాయించడం జరిగింది. అలాగే 19th వచ్చేసి ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు కంప్లీట్గా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్. ఇది 2025లో జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నమాట. ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లోక్సభ తెలంగాణ నుంచి ఎంతమంది ఎంపీలు ఎన్నికయ్యారు అంటే లోక్సభకు మన తెలంగాణ నుంచి ఎంతమంది ఎంపీలు ఎన్నికయ్యారంటే 17 మంది ఎంపీలు అయితే ఎన్నిక కావడం జరిగిందనమాట. అలాగే 21 క్వశ్చన్ వచ్చేసి వాహనాలకు అతి తక్కువ కాలుష్యం కలిగించేటటువంటి ఇంధనం ఏది అంటే సిఎన్జి అనమాట. ఈ సిఎన్జికి సంబంధించి మనకు సో హైదరాబాద్ మొత్తం సిఎన్జి ఆటోస్ అవి నడుస్తాయి కాబట్టి సో వాహనాలకు అతి తక్కువ కాలుష్యం అంటే పొగ అతి తక్కువగా ఇడిచేటటువంటి ఇంధనం ఏదంటే సిఎన్జి అని మనం చెప్పుకోవచ్చు. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు అంటే గోదావరి నదిని దక్షిణ గంగా నది అని పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకైతే 22 క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మిగతా క్వశ్చన్ సంబంధించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈడికే వీడియో అయితే మనకు చాలా లెంగ్తీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 23 నుంచి మనకు 45 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మాదిరి క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు జనరల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేయండి. మనకు ఇంగ్లీష్ ఎలాగో లేదు కాబట్టి గ్రామర్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్ కాబట్టి సో కంప్లీట్గా జనరల్ నాలెడ్జ్ పైన దృష్టి పెట్టండి. అలాగే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.